నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశా రాష్ట్రం ఛత్రాపూర్లో పోలీసులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. నిజామాబాద్ జిల్లాలోని కోనసముందర్లో విజయవంతంగా ధ్యాన శిక్షణ తరగతులు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. సత్యసాయి జిల్లా ఘంటాపురంలోని శ్రీ గురజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ. అనంతపురం జిల్లా సింగనమలలోని శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒడిశా రాష్ట్రం గంజం జిల్లా ఛత్రాపూర్ నగరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీసులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ఏసీపీ విజయరత్నం. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయనే విషయాలను చక్కగా వివరించారు. ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడి ఎంతో చక్కగా ఉద్యోగ విధులను నిర్వర్తించవచ్చని తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కామర్పల్లి మండలం కోనసముద్రం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ అశోక్ మాస్టర్ స్వగృహంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను వినిపించి వాటి అర్థాలను తెలియజేశారు. అలాగే శాకాహారం, ధ్యానం విశిష్టతల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం జ్ఞానదాత సునీత వెంకట్ ను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. గ్లానిర్భవతి భారత యథా యథా హి ధర్మస్య అంటే ఏమంటుండు, ధర్మము సన్నగిల్లినప్పుడల్లా, అధర్మం పెరిగినప్పుడల్లా నేను సృష్టించుకొని భూమి మీదకి వస్తాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, భగవంతుడు దేనికోసం దిగొచ్చింది ఇప్పుడు చెప్పండి. దేనికోసం చెప్పండి కదా, ఇప్పుడే చెప్పండి కదా. వెరీ గుడ్, మనకి క్లాస్ కొట్టండి. అలా వినాలి, వింటే. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, ధర్మం సన్నగిల్లితే అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. అక్కడ అదే కదా, ధర్మం సన్నగిల్తేనే కదా వచ్చింది. అంటే ధర్మం తప్పుతున్నాము. ఎవరు తప్పుతున్నారు? కోడి మేకనా? మనుషులు, మానవులు. మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాం. దైవము ధర్మం కోసం వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు దైవం దేనికోసం వస్తుంది అంటే ధర్మం అంటేనే దైవము. మరి మనం ధర్మాన్ని పాటించట్లేదు, భగవంతునికి ఎట్లా దగ్గర అవుతాం? నా పేరు శ్రీహిత. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలో 2 శ్లోకాలు పాడబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమ పాండవా చైవ కిమ కుర్వత సంజయ దుష్టాంతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తుంబకుప్ప గ్రామంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరిగారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్యాశీస్సులతో తుంబకుప్పం గ్రామంలో ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మరి తుంబకుప్పం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానులుగా అవ్వాలని, శాకాహారులుగా అవ్వాలని, ప్రతి ఒక్కరూ పిరమిడ్లో ధ్యానం చేయాలని సత్సంకల్పంతో ఈరోజు మన తుంబకుప్పం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ వార్షికోత్సవానికి రమ్మని చెప్పి ఈరోజు మొదటి వార్షికోత్సవం వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం. సో అందరినీ ఆహ్వానిస్తూ, అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానం గురించి తెలుసుకొని మరి ధ్యానం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి, ధ్యానం చేస్తే ప్రయోజనం ఏమి, ఎందుకు ధ్యానం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. అందుకే పాంప్లెట్ల ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్లు ఇస్తూ ఉన్నాము. మరి రాజు గారి ఆధ్వర్యంలో ఈ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా తయారు కావాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని త్రిశక్తి పీఠంలో, అలాగే శ్రీకాకుళం జిల్లా ఘంటసాల మండలంలోని ముక్తపదం ఆశ్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు బృందంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి గొప్పతనం గురించి అద్భుతంగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి జక్కా రాఘవరావును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హరిబాబు, వల్లూరి శివరామకృష్ణ, కృష్ణా జిల్లా పీఎంసీ ఇన్ఛార్జ్ శంకర్రావు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మార్చి 1న జరిగే మెగా శాకాహార ర్యాలీని పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ సమావేశంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ బాబు మాట్లాడుతూ జహీరాబాద్ లో జరిగే మెగా మహా కరుణ శాకాహార ర్యాలీలో పరిసర ప్రాంతాల వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తన జన్మస్థలం జహీరాబాద్ లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో పిరమిడ్ మాస్టర్లు పీర్ల స్వప్న, కృష్ణయ్య, ధనమ్మ దంపతులు, పరుచూరి గాంధీ, చిరాల సుజాత, వంశీ, దేవరకొండ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. 22 సంవత్సరాలలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఇది సమావేశము నాకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. అతి త్వరలో జహీరాబాద్ అంతా కూడా ధ్యానమయం కాబోతుంది. రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము, హింస, అహింస, హంస, హింస నుండి అహింస, అహింస నుండి హంస. హంస అంటే ఏంటిది? శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానం, అదే హంస. ఈరోజు వాస్తవాన్ని చెప్పాలంటే నాకు బాధ కానీ, దుఃఖం కానీ, ఎవరైనా ఏడుస్తూ బాధపడుతూ దుఃఖం ఉంటే ఆ వ్యక్తి ఎంత పిచ్చివాడు అనిపిస్తుంది నాకు. బాధపడుతున్న ఒక వ్యక్తి అంటే ఆయనకు ఫస్ట్ ఏంటంటే బుద్ధి లేదు. ధ్యానం చేసే బుద్ధి వస్తుంది. మానవుడు ఏం తెచ్చాలని బాధపడడానికి? దేహమే మనకు కాదు. అంటే మనది కాదు అంటే ఏంటిది? మనది కాదు అంటే అన్ని ఎత్తిపోతారు. అంటే మనది అని నటిస్తూ చెప్పాలి.
ఈరోజు ప్రతి క్షణము నేను హ్యాపీగా ఉన్నాను. మీద కూర్చున్నట్టు వన్నీ తినేవారు వసూలు సంఘాలు ప్రాణం పోసే శక్తి లేదు మనకి. అలాగే అది కూడా జీవిస్తున్నాయి, వాటికి కూడా జీవించాలని కోరుతుంది. కానీ మనం వాటిని ప్రజల్లో బంధించి హింసించి చంపి పెడుతుంది. ఎన్నో వంటకాలు ఉన్నాయి, ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆది మానవుల కాలంలో మరి నిప్పు తయారు చేయడంలో నిప్పు లేని కాలంలో మరి ఒక జీవుని చంపి తింటే ఓకే, అప్పుడు వ్యవసాయం లేదు, ఆహార పదార్థాలు లేదు. కానీ మనం ఇంత ఆధునిక యుగంలో ఉన్నాం, సెల్ ఫోన్ వాడుతున్నాం, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం, అత్యంత విలాసవంతంగా జీవిస్తున్నాం. కానీ మన ఆహార అలవాట్లు ఒక ఆది మానవుడి ఆహార అలవాట్లాగే జీవుల పట్ల కక్షితంగా ఉన్నాం. జీవులంటే మన కుటుంబ సభ్యులే, ప్రాణులన్నీ మన కుటుంబం. కాబట్టి వాటి పట్ల అహింసా ధర్మంతో జీవించాలని గురువు గారు గట్టిగా శాకాహార జగత్ కావాలి, భూమి మీద అందరూ శాకాహారులుగా ఉన్నారు, జీవులు పట్టడం అనే లక్ష్యంతో మరి శాకాహార ప్రచారం బాగా చేస్తామండి. మేము ఈ సంస్థలో ఉండే వాళ్ళంతా శాకాహారులే. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మే సత్యమని స్పష్టం చేశారు. చిత్తంలో ఎప్పుడూ ఆత్మస్థితిని కలిగి ఉండాలని సూచించారు. ఎప్పుడూ శాంతితో ఆనందంగా ఉండాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇలా కొనామూరులోనే తిరుగుతా అంటాం కానీ ఎక్కడా వేరేమి లేదు, దాంట్లో స్వేచ్ఛ అనేది లేదు. ఇట్లా ఎన్ని కోట్ల జన్మలు లేదు. అందుకే గూఢమైన స్వస్వరూప అవధారనే క్రీడలను చిత్తమందు మరులుకున్న ఎండమావుల గల్లార్చు కాళికాంబ హంసకాలి సమస్త వాసనలు మొత్తం ఎంత మొత్తం టోటల్గా తుడిసేయాల. ఆ చిత్తంలో ఏమాత్రం ఇది మిగలకూడదు, అది మిగలకూడదు. కేవలం ఆత్మను మాత్రమే మిగిలిపోవాలి. ఆ చిత్తంలో ఆత్మస్థితి మాత్రమే ప్రకాశించాలి. సత్యసాయి జిల్లా ఘంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి ఖంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానం ఆత్మజ్ఞానం గురించి చక్కగా వివరించారు. ఆత్మలోనే సర్వస్వం దాగి ఉందని తెలిపారు. మనలోనే భగవంతుణ్ణి పెట్టుకుని బయట వెతుక్కుంటున్నామన్నారు. ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కుండల మీదనే మనసు పెట్టాము కానీ పాలకుండలో ఉండే పాల మాత్రమే గమనించామే కానీ ఈ పాలకుండ ఎవరిచ్చారబ్బా? ఆ భగవంతుడు ఎవరు? ఆ విష్ణునారాయణను, ఆ నారాయణను, నమో నారాయణ ఒక్కసారి నువ్వు తలుచుకున్నావా? లేదు స్వామి, ఒక్కసారి కూడా పలకలే. మరి నువ్వు రోజు నీకు ఇంతసేపు పట్టిందే, ఈ టైంలో కనీసం ఒక్కసారైనా కానీ నువ్వు భగవన్ నామస్మరణ చేయకపోతే నువ్వు ఎలా గొప్ప అనుకుంటావయ్యా? నువ్వు గొప్పవాడు ఏమన్నా? అట్లా మనం కూడా ఏం చేస్తాము, వేరే మనకున్నటువంటి ఈ సూపు మన మీద చూపించుకోము, మన కుటుంబం పైన చూపించుకోము, ఎక్కడెక్కడో చూపించుకుంటా, ఎక్కడెక్కడో వెతుక్కుంటూ మనము అక్కడ ఇక్కడ అనుకుంటే మనము అంత టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలు, అలాగే ముక్తి మార్గం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రుద్రంపేట శ్రీనివాసులు మాస్టర్, సింగనమల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వాల్మీకి ఎటువంటి వాడు ఎలా తయారైనాడో అలా వాల్మీకి విగ్రహాలు దేవా ఉన్నాయి కదా. ఆయన చీజ్ చేసిన పోతూ తెలియకపోతే చదవచ్చు అనేది బుక్ చదివించుకోండి. ఆయన ఎలాగా బతికించేవాడు ఒకప్పుడు, ఎలాగ తయారైన. అదే వేమన మనకి ఇప్పుడు నీరు చెప్పడం, ఆయన యోగి కాదనే పరమ చండాలమైన తిరిగినాడు ఆయన. వాడే వేమన కానీ మధ్యలో చెడి ఫస్ట్ చెడిపోయి లాస్ట్కు ఏమి లేకుండా చేసుకుని లాస్ట్ భర్త కూడా లేకుండా తయారైపోయి అప్పుడు యోగి అయిపోయి పద్యాలు చెప్పినాడు వేమన. అంటే వాళ్ళ జన్మ ఆటం.
కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలోని పలు గ్రామాల్లో అధోని పిరమిడ్ మాస్టర్ సరస్వతి ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుగ్గిలి మండలంలోని ముక్కెళ్ల, మారెళ్ల, బొందిమడుగుల, రాంపల్లి, లింగనేని దొడ్డి, రాంకొండ గ్రామాలలో జోరుగా ప్రసారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు ధ్యానం గురించి తెలియజేసి ధ్యానం వలన పొందే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి, బన్నూరి నారాయణలతో పాటు పిరమిడ్ మాస్టర్లు మల్లికార్జున్, శైలజ, శోభిత, సుభద్ర, నరసింహులు, మునియప్ప తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం ధ్యానం విశిష్టత ఒక పాట ద్వారా తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరాస్వామి, శ్రీనివాసరావు, జయారాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అలాగే శ్వాస గురించి చక్కగా వివరించి ధ్యానులకు ధ్యానంపై చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం దాన్ని ఉన్నట్లుగా చూస్తూ ఉంటే ఏముండదు. దానికి ఏదన్నా నువ్వు ఆపాదించుకుంటూ ఇది మంచిగుందా చెడుగుందా అని అనుకుంటూ ఉంటే నువ్వు గమనించలేవు. అది గమనించేదానికి ఆస్కారమే కాదు. ఎప్పుడు దాని గురించి నువ్వు తెలుసుకోలేవు. గమనిస్తున్నావు అది ఎలా ఉందో అలాగే గమనించడమే అదే గమనించడం అంటే మన శ్వాస వచ్చిపోయేటువంటి శ్వాసని దానికి ఇంకా నేను జోడించమని చెప్పిన పత్రిస్తారు. అది ఎలాగైనా ఉంది సరే నువ్వు గమనించు అన్నాడు. అంటే వాళ్ళు అంతర్ముఖంగా గమనించడానికి ఏ విధంగా సాధ్యమవుతుందో బహిర్ముఖంగా కూడా నువ్వు అలాగనే గమనించు అని అంటున్నాడు. అంటే నీకు జరుగుతున్నటువంటి మీరంతా అనుకుంటున్నారా సంసారం అని. సంసారం ఏం లేదండి. అవందరినీ గమనించుకోవడం కోసమే మనం అంతా ఇక్కడ ఒక కుటుంబంగా ఏర్పడినటువంటి వాళ్ళం. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో గల గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆచార్య సుబ్బారావు, సుబ్బలక్ష్మి దంపతులచే 24 గంటల అఖండ మౌన ధ్యానం మార్చి 1న నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఉదయం 9 గంటల నుండి 2వ తేదీ ఉదయం 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, మితాహారం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం మార్చి 1న నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎస్ఎస్ఎం జహీరాబాద్ ఆధ్వర్యంలో జహీరాబాద్ లో గల షెట్కర్ ఫంక్షన్ హాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అలాగే మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ మార్చి 1న నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఆదివారం రోజు నిర్వహిస్తున్న మహాకరుణ మెగా శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. చిత్తూరు జిల్లా సిద్దంపల్లి కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్ రాధిక ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ సుగుణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.